దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే ఒక కొత్త పుస్తకాన్ని నిన్నటి రోజున మొదలుపెట్టాం. ప్రస్తుతానికి పరిచయం చదువుకుంటూ ఉన్నాం. మనం నిన్న ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు విషయంలోకి వెళదాం. ఈ సమయంలోనే ఇంచుమించు 3 పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమయానికి సంబంధించినటువంటి, అంటే 1925 నుంచి 27 వరకు. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అని, టిఫిన్ లెక్చర్స్ అని, అలాగే ఇది కూడా. ఈ 3 పుస్తకాలలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. ఎందుకని? ఇది ఎవరికి ఉద్దేశించి బాబా చెప్పారంటే 10 ఏళ్ల నుంచి 15-16 ఏళ్ళు ఉన్నటువంటి బాలులను ఉద్దేశించి ఈ విషయాలు చెప్పారు. అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటి గ్రంథము. ఇన్ ద ఈవినింగ్ at about 7:30 p.m. on most nights between the late November 27 and the middle of January the next year, Meher Baba regaled the approximately 100 students of the Meherashram with accounts of the creation of the universe, or the evolution of form, unconsciousness, cosmology, and what we could call mystical astronomy and the evolutionary path to God. నవంబర్ 1927లో మొదలుపెట్టారు ఆయన ఈ 34 ఉపన్యాసాలు ఇవ్వడం అనేది. సాయంత్రం 7:30కి ప్రతిరోజు కూడా ఈ ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. అయితే ఆయన టచ్ చేసినటువంటి అంశాలు అది కూడా ఇక్కడ రాశాడు. ఏమిటట? ఈ సృష్టి ఎలా జరిగింది, అలాగే రూప పరిణామము, చైతన్య పరిణామము, సృష్టి నిర్మాణము, అలాగే మిస్టికల్ ఎస్ట్రానమీ అంటే ఈ ఖగోళం, నిగూఢమైనటువంటి ఈ ఖగోళం ఎలా నిర్మాణం అయ్యింది, అలాగే భగవంతుని చేరడానికి అంతర్ముఖ ప్రయాణము, ఆ మార్గము గురించి కూడా చెప్పారు. At first, Baba gave these talks in what was called the West Tank Room, currently the museum in Meher Retreat on the crown of Mehrabad Hill. మెహరాబాద్ ఒక కొండ, దానికి శిఖరం ఎక్కడ ఉంటుంది? బాబా సమాధి శిఖరం. అది కరెక్ట్గా మనం జాగ్రత్తగా చూసినట్లయితే సమాధి సరిగ్గా శిఖరం మీద ఉంది సమాధి. అది అంచేత ఆ సమాధి, మెహర్ రిట్రీట్ బిల్డింగ్ ఇదంతా మకుటము అనొచ్చు మెహరాబాదు కొండకి. అక్కడ ఉన్నటువంటి మెహర్ రిట్రీట్ అనే భవనం, అది మ్యూజియం ఉంది కదండి. ఆ మెహర్ రిట్రీట్లో 2, ఒకటి వెస్ట్రన్ సైడ్ మ్యూజియం ఉన్నది, తూర్పు పక్క ఇంకొక గది, వేరే గది ఉంది, ఈస్ట్ సైడ్ అంటారు, ఈస్ట్ రూమ్ అంటారు. మ్యూజియం ఉన్నది మనందరికీ తెలుసు కాబట్టి పశ్చిమం వైపు ఉన్నటువంటి గది. ఆ గదిలో ఈ లెక్చర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు మ్యూజియం ఉన్నటువంటి గది. But on 20th December, Baba sequestered himself within the crypt cabin, now Meher Baba's tomb shrine, and he delivered his talk out of an east window to the boys seated on a platform that had been constructed there. అయితే ఒకరోజు 20 డిసెంబర్ నాడు మాత్రము నేను బయటికి రానన్నారు. అయితే అప్పుడు నిర్మాణం ఎలా ఉండదు ఒక్కసారి మనం ఊహించుకుందాం. బాబా సమాధి అప్పటికి లేదది. 1938 ఆగస్టులో నిర్మాణం జరిగింది. మనం చదువుకున్నాం కదా. అప్పటికి ఏముండేదంటే సమాధులు ఒక పెద్ద గొయ్యి తీయించారు, దానికి ఇటుకలతోటి ఆ గోతికి గోడలు కట్టించారు, మెట్లు ఉండేవి లోపలికి, దానిపైన రేకులు పెట్టించి ఒక షెడ్ లాగా కట్టారు, మళ్ళీ చెక్కలు పరిచి ఒక చిన్న ప్లాట్ఫారం లాగా చేయించారు. బాబా బయటికి రావాలంటే ఆ ప్లాట్ఫారం మీకు ఎక్కువ కూర్చుంటే చుట్టూ కనపడుతూ ఉండే చిన్న స్టేజ్ లాగా అనమాట. లోపలికి వెళ్ళి పడుకోవాలంటే మెట్లు దిగేసి లోపలికి వెళ్ళిపోయి చాపేసుకుని పడుకునేవారు. ఎక్కువగా ఏకాంతవాసం చేస్తూ ఉండేవారు. ఈ సమాధి గొయ్యి ఉంది, దానిలో ఏకాంతవాసం చేస్తూ ఉండేవారు. ఆ డిసెంబర్ 20 నాడు నేను బయటికి రాని ఏకాంతవాసం నుంచి అని దానిలో నుంచి తూర్పేపికి అంటే మణి సమాధి ఉన్నటువంటి కిటికీ ఉంది చూడండి, అక్కడ ఒక కిటికీ ఉండేది. ఏది? ఈ రేకుల షెడ్కి. ఆ కిటికీలో నుంచి అక్షర ఫలకాన్ని బయటికి పెట్టి దాని నుంచి ఉపన్యాసం ఇచ్చారు ఆయన.
మిగిలిన ఉపన్యాసాలన్నీ మాత్రం ఈ మ్యూజియం రూములోనే ఇచ్చారు. తర్వాత ఇప్పుడు క్యాబిన్ ఉంది చూడండి, బాబా క్యాబిన్ అంటాం కదా, ఈ మణి సమాధుల పక్కన స్త్రీ మండలి వాళ్ళ సమాధులు అయి ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా క్యాబిన్ వరకు అడుగెత్తు ప్లాట్ఫారం ఉండేది. అది బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా మేము చూసాము. దాని మీద కూర్చుని వాళ్ళం కూడా కాళ్ళు కిందకి పెట్టి ప్లాట్ఫారం మీద కూర్చునే వాళ్ళు. అక్కడ ఆ ప్లాట్ఫారం ఉండేది. బాబా ఈ పిల్లలందరినీ 100 మంది సుమారు వెళ్ళారు. ఈ 100 మందిని ప్లాట్ఫారం మీద కూర్చోమనేవారు. ఆ అక్షర ఫలకం మీద ఇలాగా చూపించారు. Baba himself had been fasting since the 10th November and did not eat solid food again until the following May. ఎన్నాళ్ళు చూడండి, ఇంచుమించు 7 నెలల పాటు ఘనాహారము తీసుకోకుండా ద్రవ పదార్థం మీదే కఠోరమైన ఉపవాసం చేస్తూ ఉన్నారు బాబా. ఆ ఉపవాసంలో ఉంటూనే ఈ లెక్చర్స్ అన్ని. The Maharashtra boys, for their part, had been largely shielded from contact with the outside world for several months. అంతేకాకుండా ఈ మెహరాశ్రం బాలులకు కొన్ని ఆంక్షలు పెట్టారు బాబా. బయట ప్రపంచంతో కటాఫ్ చేసేసారు వాళ్ళని. వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరూ వీళ్ళని ముట్టుకోకూడదు. ఇలాంటి ఆంక్షలు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా బాబా మీద, బాబా చెప్పిన విషయం మీద వాళ్ళ ధ్యాసను నిలిపి ఉంచేలాగూ జాగ్రత్త తీసుకున్నారు బాబా. Located 6 miles south of the small Maharashtrian city of Ahmednagar and a half mile from the village of Arangan, Merawat Hill, after the onset of nightfall during these winter months would have been chilly and completely dark, but for the Petromox lanterns set in place by Baba's mandali and the stars shining brilliantly overhead. ఈ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంది అది కూడా వాడు పరిచయంలో చెప్తున్నాడు. అది నవంబర్ మాసం అంటే భయంకరమైన చలి ఉంటుంది మేరాబాద్లో. నవంబర్ డిసెంబర్ నెలల్లో మంచి చల్లగా ఉండేది. బాబా శరీరం విడిచిపెట్టిన రోజుల్లోనే కరెంట్ లేదు మేరాబాద్లో. ఇక అప్పుడు కటిక చీకటే. అయితే మండలి వాళ్ళు పెట్రమాక్స్ దీపం ఒకటి వెలిగించి పెట్టేవారు అక్కడ. ఎందుకని బాబా అక్షర ఫలకం మీద చెప్తే ఆయన మాట్లాడితే వినడం కుదరదు కదా, అక్షర ఫలకమే కాబట్టి అది కనపడాలి కదా. కాబట్టి పెద్ద పెట్రమాక్స్ లైట్ ఒకటి తెచ్చి పెట్టేవారు అక్కడ. పైన ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉండేవి. ఇక్కడ పెట్రమాక్స్ లైటు, మిగిలిన చుట్టూ చీకటి. ఈ ప్లాట్ఫారం మీద వెళ్ళి కూర్చోవడం, అది వాతావరణం చెప్తున్నాడు. ఇన్ దిస్ ప్రొటెక్టెడ్ అండ్ సర్చార్జ్డ్ ఎన్విరాన్మెంట్ ది అవతార్స్ వర్క్ విత్ దిస్ రిప్రజెంటేటివ్ సెలెక్షన్ ఫ్రమ్ ద వరల్డ్స్ యూత్ బిగాన్ టు టేక్ ఇట్స్ ఎఫెక్ట్. ఈ వాతావరణంలో అంటే బయట ప్రపంచం నుంచి వీళ్ళని టోటల్గా వేరు చేసేసి రక్షిస్తూ ఉన్నటువంటి ఆ వాతావరణంలో తర్వాత బాబా యొక్క హాజరు తాండవిస్తూ ఉండేది మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా. అప్పుడు అవతారుడు తన కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఎవరితో? ఈ సృష్టిలో ఉన్నటువంటి యువతకు ప్రతినిధులుగా ఈ 100 మంది పిల్లల్ని ఎంచి వీళ్ల ద్వారా మొత్తం సృష్టిలో ఉన్న యువత మీద తన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఆయన. అండ్ వాట్ ఎన్ ఎఫెక్ట్ ఇట్ వాజ్. ఆయన కార్యక్రమం యొక్క ఆ ఫలితం ఎలా ఉంది, ఆ ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉంది. ఫ్రమ్ ది అవుట్ సైడ్ మేర్ బాబాస్ డిసైపుల్స్ వర్ స్టార్టిల్డ్ బై ది ఎమర్జెన్స్ ఆఫ్ వాట్ దే కాల్ ఎ లవ్ క్రేజ్ అమంగ్ ది బాయ్స్. దీనికి మండలి వాళ్ళంతా సాక్షిభూతులుగా ఉన్నారు. వాళ్ళు ఎవరు ముట్టుకోకూడదు, మధ్యలో దూరకూడదు, అలా చూడడమే నిలబడి వెనకాలే. బాబా ఒక్కొక్క లెక్చర్ ఇస్తూ ఉంటే అది ప్రేమావేశాన్ని వీళ్ళలో రగిల్చేసిందట. వీళ్ళు ఒక క్రేజ్ అంటే దానికి ప్రభావితులైపోయారు వీళ్ళందరూ కూడా. ఆయన ఒక్కొక్క ఉపన్యాసం ఇస్తూ ఉంటే దిస్ గ్రూ అండ్ గురు అంటిల్ ఇన్ ది ఓపెనింగ్ డేస్ ఆఫ్ 1928 ఇట్ had swelled into a tsunami, overpowering the entire student body and precipitating in a form of uncontrollable mass weeping that went on for hours and even days at a time. ఇది నెమ్మదిగా ఈ ప్రేమాతిశయం పెరిగిపోతూ 1928 ప్రారంభం అయ్యేటప్పటికి తీవ్ర స్థాయిని దాల్చింది. వీళ్ళందరూ కలిసి మొత్తం ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ ఈ 100 మంది కాకుండా
మూకుమ్మడిగా ఓ చోట చేరి కొన్ని గంటలు ఏడ్చేవారట. ఈ గంటలు రోజుకు కూడా విస్తరించింది. అంటే రోజంతా ఏడుస్తూనే ఉండేవారట. ఆఫ్టర్ బాబాస్ series of talks concluded in mid-January, this continued among a select cadre comprising the Premashram, as is related elsewhere in this book. జనవరిలో ఆయన ఉపన్యాసాలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కొంతమందిలో మాత్రం ఈ అతిశయం కొనసాగిందట. వీళ్ళందరినీ ప్రేమాస్త్రం అని పేరు పెట్టిన ఒక తరగతిలోకి వీళ్ళు మార్చేమన్నారు బాబా. ఎందుకంటే వీడికి చదువు పట్ల ఇంట్రెస్ట్ లేదు వాడికి. అంచేత ప్రేమ అదే కావాలి వాళ్ళకి. అందుకని వాళ్ళని ప్రేమాశ్రం అని ఒక సెపరేట్ ఒక క్లాస్ రూమ్ లాగా పెట్టి దానిలోకి మార్చేశారు. ఇదే గ్రంథంలో ఇంకా వివరంగా మరొక సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఎట్ ద లెక్చర్స్ themselves, apart from the brief exhortation to create prem that concludes, most of them have little to say on love as a subject. బాబా ఈ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నప్పుడు చాలా ప్రోత్సాహం వాళ్ళకి కలిగిస్తూ ఉండేవారు. నేను కబీర్లా చేసేస్తాను, తుకారాంలాగా చేసేస్తాను అని వాళ్ళు హుషారు చేస్తూ ఉండేవారు కదా. మనం చదువుకున్నాం సాప్స్ అండ్ థ్రాప్స్, రంజూ డైరీస్, వాటిలో ఆ హుషారు చేస్తూ ఉండేవారు, ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు. ఇంకా ఏమనేవారు, ప్రేమను పుట్టించుకో నా మీద అని ఉపన్యాసం అయిపోయిన తర్వాత ప్రతిరోజు చెప్తూ ఉండేవారు. అంటే మన ప్రయత్నము గురించి ఆయన నొక్కి వక్కానిస్తూ ఉండేవారు. ప్రేమను పుట్టించుకుంటే మన ప్రయత్నం, దాని గురించి ఆయన చెప్తూ ఉండేవారు. అయితే ప్రేమ గురించి ప్రత్యేకంగా ఒక అంశముగా చర్చ మాత్రము పెద్దగా జరగలేదు. టు ది కాంట్రరీ, ద డీల్ విత్ హై ఫిలాసఫీ. పైపిచ్చు ఏమిటట బాబా చెప్పింది వాళ్ళకి చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి తత్వం, దాని గురించి చెప్పేవాడు ఆయన. అండ్ స్ట్రేంజ్ ఎబ్స్ట్రూజ్ ఐడియాస్, చాలా వింత అయినటువంటి నిగూఢమైనటువంటి భావాల్ని వాటిని చెప్తూ ఉండేవాడు ఎవరికి, పిల్లలకి. అల్బీట్ ఇన్ ఏ లాంగ్వేజ్ దట్ ఈజ్ ఆఫెన్ కలర్ఫుల్ అండ్ పొయిటిక్. ఆయన చెప్పే భాష కూడా చాలా అందముగా, పద్యం నడుస్తున్నట్టుగా అంత అందంగా చెబుతూ ఉండేవారట. వన్ వుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ మెటీరియల్ ఆఫ్ దిస్ కైండ్ టు హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఎ లవ్ టారెంట్ యాజ్ ఇట్స్ ఇఫెక్ట్. ఈయన చెప్పిందేమో ఇంత గంభీరమైన విషయాలు చెప్పాడు, అంతేగాని ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ రకాలేమిటి, ఎలాగూ ప్రేమకుడు ఉండాలి, ఇవన్నీ తర్వాత మనకి చెప్పిన విషయాలు, ఇవేవి వాళ్ళకి చెప్పలే. ఇంత సీరియస్ సబ్జెక్ట్ చెప్తే వీళ్ళు ఎలా గెలగెల కొట్టుకుని ఆ ప్రేమలో మునిగిపోయారో మనకు అర్థం కాదట అసలు. ఆయన చెప్పింది చాలా సీరియస్ గంభీరమైన విషయం, కానీ వీళ్ళు ఆ ప్రేమాతిశయంలో పడిపోయారు. దానికి దీనికి లింక్ ఏమిటో మనకు తెలియదు. ఎట్ అన్డినయబులీ దిస్ హ్యాపెన్. అయినప్పటికీ కూడా అది తిరుగు లేకుండా ఇదే జరిగింది. ఎవిడెంట్లీ మేర్ బాబా వాజ్ ఎంగేజ్డ్ in some kind of special work that went far beyond the merely intellectual, engaging both the heart and the head, and in the process transporting a few among these fortunate youngsters to the very brink of the direct vision of God. ఇది చూస్తే ఒకటి మాత్రం స్పష్టంగా మనకి అర్థం ఉంది. మన బుర్రకి అందనిది, మన మేధస్సు అర్థం చేసుకోలేనిది ఏదో కార్యక్రమం ఆయన చేపట్టాడు. ఆయన మెదడు హృదయము ఈ రెండింటినీ మేళవించి ఈ పిల్లలతో ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు. వీళ్ళని బాగా ముందుకు తీసుకెళ్లిపోయాడు ఆయన. ఎంతవరకు అంటే కొంతమందిని భగవంతుడిని ప్రత్యక్షంగా చూడగలిగే వరకు, అంటే ఆరోభౌమిక అనుభవం వరకు తీసుకెళ్లిపోయాడు ఆయన. బికాస్ దీస్ లెక్చర్స్ are so extraordinary, not only in themselves, but in their relation to their historical setting and the part they evidently played in one of the major chapters of Meher Baba's life. We have found it desirable to include among the main materials of this book other content besides just talks themselves. ఈ ఉపన్యాసాలు చాలా అసాధారణమైనవి. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన నేపథ్యము, అలాగే మెహర్ బాబా జీవితంలో ఇవి పోషించిన పాత్ర,
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉట్టి ఉపన్యాసాలు మాత్రము ప్రింట్ చేసి చిన్న పుస్తకంలాగా చేయడం అది ధర్మం కాదని ఎంచి చాలా అదనపు సమాచారాన్ని కూడా దీనితో పాటుగా అంటే ఈ ఉపన్యాసాలతో పాటుగా పొందుపరచడం జరిగింది. We open with history of Baba's establishment of a series of schools during the early Mehrabad period from 1925 through 1929. అంచేత మేము ముందు ఏమి ఎంచుకున్నామంటే అసలు మెహరాబాద్లో బాబా ఈ విద్యా వ్యవస్థలను ఎలా ప్రారంభించారు, దాన్ని ఎలా పెంచుకుంటూ పోయారు. 1925 లగాయితూ 29 వరకు ఆయన చేసినటువంటి ఈ ఉద్యమం ఇది చాలా విపులంగా ఆ చరిత్ర మీ అందరికీ అందుబాటులో ఉంచాం. దిస్ ఇంక్లూడెడ్ ద ఫౌండింగ్ ఆఫ్ ది హజరత్ బాబాజాన్ స్కూల్ ఇన్ 1925, the Hazrat Baba Jan High School in Maharashtra in March and May 1927 and Premashram in the early months of the next year. ఇది మొట్టమొదట హజరత్ బాబాజాన్ స్కూల్ అది ప్రారంభించారు 1925వ సంవత్సరంలో. దాంతో మొదలైంది. తర్వాత హజరత్ బాబాజాన్ హై స్కూల్ చేశారు దీన్ని. అలాగే మెహరాశ్రమం కూడా మొదలు పెట్టారు. ఎప్పుడది 1927లో. ఇక 28కి వచ్చేటప్పటికి ప్రేమాశ్రమం కూడా వచ్చింది. విత్ క్లోజింగ్ ఆఫ్ ది మెహరాశ్రమ్ ఇన్ January 1929 దిస్ ఫేజ్ బాబాస్ వర్క్ స్టార్టెడ్ టు వైండ్ డౌన్. అయితే జనవరి 29 వచ్చేటప్పటికి క్లోజ్ అన్నారు. అంటే ఈ విద్యా వ్యవస్థలతో ఆయన చేపట్టిన కార్యక్రమం ముగిసిపోయింది. ద 34 లెక్చర్స్ టు ది మెహరాశ్రమ్ బాయ్స్ డేటెడ్ 2nd December 27 through 14th January 28 fall almost at the dead center of this early Mehrabad period and comprise the book's second main part. ఈ పుస్తకంలో మొట్టమొదట ఈ చరిత్ర రాశాం. ఆ తర్వాత ఈ పుస్తకానికి మెయిన్ కథా వస్తువు ఏమిటంటే బాబా 1927 డిసెంబర్ 2 నాడు మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చారు. అలాగే 14 జనవరి 28 నాడు చివరి ఉపన్యాసం ఇచ్చారు. 34 ఉపన్యాసాలు. ఇది మెయిన్ కథా వస్తువు ఈ గ్రంథానికి. ఎట్ అలాంగ్ విత్ దీస్ టాక్స్ టు ద బాయ్స్, ఆర్కీవల్ రీసెర్చ్ హెస్ బ్రాట్ టు లైట్ ఎ గ్రూప్ ఆఫ్ 6 డిస్కోర్సెస్ దట్ బాబా గేవ్ probably to the Mandali in November-December 1927, just as the Maharashtra lecture series was getting underway. Since they are plainly relevant to what Baba was doing at Mehrabad during this time, these 6 discourse articles, as we have styled them, have been incorporated in this book's third part. ఇక మూడో భాగం ఏమిటంటే ఈ లెక్చర్స్ నడుస్తూ ఉన్నటువంటి సమయంలోనే బహుశా మండలి వాళ్ళకి ఒక 6 ప్రత్యేకమైన ప్రవచనాలు బాబా ఇచ్చారు. ఇదే టైంలో బాబా చేపట్టినటువంటి ఆ కార్యక్రమము గురించే ఆ ఉపన్యాసాలు 6 ఉన్నాయి. వాటిల్ని మూడో భాగంలో ప్రస్తావించడం జరిగింది. దిస్ ఇంక్లూజన్ ఆఫ్ సపోర్టింగ్ మెటీరియల్ ఇన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ సెక్షన్ హవెవర్ షుడ్ నాట్ అబ్స్క్యూర్ ది ఫ్యాక్ట్ దట్ ద 34 Maharashtra lectures, for which Ramju himself proposed the title Creation and its Causes, stand alone and apart from the rest as avataric revelation of signal importance, and they are the reason for this book. మిగిలిన భాగాలు జోడించాం కాబట్టి ఈ 34 ఉపన్యాసాలకి రెండో స్థానంకి పెట్టామని అనుకోవద్దు సుమా. దీనికోసమే ఈ పుస్తకం తయారైంది. ఎలాగో తయారు చేస్తుంది కాబట్టి మిగిలిన జోడించాము తప్ప ఇవే ప్రధానం. అవతార పురుషుడు విశ్వానికి ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి ఇది మూల వస్తువుగా దీన్ని మనం చూడాలి. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ రిప్రజెంట్ ద కల్మినేషన్ ఆఫ్ ఎన్ ఎర్లీ ఫేజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మేర్ బాబా స్పిరిచువల్ టీచింగ్ దట్ వీ కుడ్ కాల్ ద ఎర్లీ మెహరాబాద్ డిస్పెన్సేషన్. ఈ అవతార యుగములో మెహర్ బాబా విస్తృతమైన ఆధ్యాత్మిక సాహిత్య సంపదని ఇచ్చాడాయన. జ్ఞాపకం తెచ్చుకుంటే ఒక్కసారి బాబా సకోరీలో ఉంటూ ఉన్నారు. అనంత చైతన్యం నుంచి క్రిందికి దిగి వస్తున్నటువంటి రోజులు 1920-21 ఆ రోజుల్లో. ఒకరోజు ఉపాసనీ మహారాజ్ తన శిష్యులు చుట్టూ కూర్చుని ఉండగా బాబా వైపు చూపించి అన్నారు, ఇదిగో ఈయన శిష్యుడు. గతములో ఎప్పుడూ జరగనట్టుగా
భవిష్యత్తులో కూడా ఎప్పుడూ జరగబోదు. అలాగూ ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తాడు అని చెప్పారు బాబా. అంటే విశ్వానికి గొప్ప ఆధ్యాత్మిక సంపదను ఆయన ఇస్తాడు. అది నిజం చేస్తూ మెహరాబాదులో తొలిసారిగా ఆయన ఈ సాహిత్యాన్ని అందివ్వడం జరిగింది. దానిలో మొట్టమొదటి దశ ఇది, ఈ 34 ఉపన్యాసాలు అని చెప్తున్నాడు. దిస్ బిగాన్ సూన్ ఆఫ్టర్ బాబా సెటిల్డ్ ఇన్ మెహరాబాద్ in January 25, at the outset of a 22-month term of residency known as the first long stay. ముందుగానే చెప్పుకున్నాం, బాబా 1923 ఏప్రిల్ మేల్లో అక్కడ మొదటిసారి అడుగుపెట్టినప్పటికీ కూడా 1-2 రోజులే ఉండేవాడే. నాకేమో నచ్చలేదు, పోదాం అనేవాడారు. వెళ్ళిపోయేవారు, మళ్ళీ వచ్చేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు. వీళ్ళంతా సామాన్లు అన్ని సర్దేసుకునేవారు. పాపం ఉందాం కదా అని. ఈయన అన్నాడు పొద్దున్న లేవగానే నాకు నచ్చలే, పోదాం అనేవాడు. మళ్ళీ మూటలు కట్టేసుకుని వెళ్ళిపోయాడు. ఇలాగా వస్తూ పోతూ ఉండగా 25 జనవరిలో కొంచెం స్థిమితి పడ్డాడు ఆయన. సరే కొన్నాళ్ళు ఉందాంలే అన్నాడు. ఆ ఉండడం 22 నెలలు ఉన్నారు. సో మొట్టమొదటి సుదీర్ఘమైనటువంటి మకాం ఉన్న సందర్భం ఇదే, జనవరి 1925. ఆయన మకాం ఉన్న తర్వాత అక్కడ పాఠశాల ప్రారంభించడం, ఈ ఉపన్యాసాలు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. 3 days after inaugurating his silence on the 10th July of that year, Baba embarked on the writing of a 300-page manuscript known as The Book, a project that occupied him until November 26. మనందరికీ తెలుసు, 10 జూలై 1925 నాడు ఆయన అఖండమైన మౌనాన్ని ప్రారంభించారు. అది ప్రారంభించిన ఒక 3 రోజులైందో లేదో అర్జెంటుగా నేను వేరే పుస్తకం రాయాలన్నారు. అది రహస్య గ్రంథము అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ టేబుల్ క్యాబిన్ కిందకు దూరి క్యాండిల్ వెలిగించుకుని అందులో కూర్చుని రాసేవాడు ఆయన. అది ఎన్నాళ్ళు రాశారు? నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు కూడా, నవంబర్ 1926 వరకు కూడా దాన్ని రాశారు, పూర్తి చేశారు. 300 పేజీలు అని చెప్పారు బాబా. ఆల్దో హీ సెడ్ that it would become the new Avesta or Quran and Bible, Baba never allowed anyone to read it and gave out only a few hints as to its contents. బాబా దాని గురించి ఏం చెప్పేవారు? అది ఒక కొత్త బైబిల్, కొత్త ఖురాన్ అని చెప్తూ ఉండేవారు. కానీ ఒక మానవ మాతృడి ఎవరికీ కూడా చూడడానికి అవకాశం ఇచ్చిన సందర్భాలు చాలా చాలా అరుదు. ఒకటి మహాత్మా గాంధీకి అవకాశం ఇచ్చారు. అలాగే ఆది కూడా ఒక్కసారి నేను ఇలా చూశాను, కానీ నాకు ఏమీ జ్ఞాపకం లేదు, తర్వాత నాకు మర్చిపోయింది, నా బుర్రలోంచి పోయింది అన్నాడు ఒక్కసారి. అంటే దాని గురించి అప్పుడప్పుడు ప్రస్తావన చేస్తూ ఉండేవారు బాబా. అది ఇలా ఉంటే ఇంత గొప్పగా ఉంటుంది అనేవారు, కానీ ఎవరిని చూడనివ్వలే. అండ్ సిన్స్ హిస్ ఫిజికల్ పాసింగ్ ఇన్ 1969, ద మ్యానుస్క్రిప్ట్ కెనాట్ బి ఫౌండ్. ఇంక ఇంతకంటే వింత ఏంటంటే ఆయన 1969లో శరీరం వదిలేశారు. ఏదో బుక్ నడితే ఎవరికీ తెలియదు, ఇప్పటికీ అది ఎక్కడుందో తెలియదు. A few pages in Baba's own handwriting, probably not from the book, but written nevertheless in 1925, have survived, and they were published in the year 2000 under the title In God's Hand. అలాగే కొన్ని పేజీలు దొరికాయి. అవి 1925లోనే ఇంచుమించుకు ఈ టైంలోనే రాసినాయి కాబట్టి ఇది సీక్రెట్ బుక్ అని చాలా హడావుడిగా ఆర్భాటంగా ఆ పుస్తకం తిరుగుతూ ఉండేది. దాని పేరు ఇన్ గాడ్స్ హ్యాండ్, అంటే భగవంతుని స్వదస్తూరిలో రాసిన విషయాలు అని. కానీ దానిలో కావు, అవి విడిగా రాసినవి. బట్ డ్యూరింగ్ ది సేమ్ టైమ్ బాబా వాజ్ డిస్కోర్సింగ్ ప్రొడిజియస్లీ and various among his monthly, especially his secretary Feramrose Dada Chanji, known as Chanji, took note. ఆ రోజుల్లో ఉద్ధృతంగా ప్రవచనాలు ఇచ్చేవారు బాబా. పొద్దున్న ఒక బుక్, మధ్యాహ్నం ఒక బుక్, సాయంత్రం ఒక బుక్, 3 బుక్లు. ఆ చాంజీ అనేవాడు ఎప్పుడు పెన్న కాగితం పట్టుకొని పక్కన ఉండి టక రాసుకుంటూ ఉండడమే. ఆయన విపరీతంగా ఈ ప్రవచనాలు ఇచ్చేటువంటి ఆ మూడ్లో ఉండేవారు బాబా. A major body of this material, probably given out between March and June-July of 1926, has been published under the title Infinite Intelligence, an extended treatise in high philosophy. It invites comparison with God Speaks, Meher Baba's metaphysical masterpiece.
1926లోనే ఈయన డిక్టేషన్లు ఇవ్వగా అవన్నీ రాసి ఒక అట్టగట్టి పక్కనెట్టాడు. తర్వాత ఈ మధ్యకాలంలో దాన్ని ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనే పేరు మీద అది ప్రింట్ అయింది. దాన్ని బాబా యొక్క మాస్టర్ పీస్ గ్రంథరాజం గాడ్ స్పీక్స్ దాంతో పోలుస్తూ ఉంటారు బాబా ప్రేమికులందరూ కూడా. మీన్వైల్ ఫ్రమ్ April 26 through August 27, Baba's discourses and explanations to his men mandali and a variety of topics were noted down and collected in a manuscript that has recently been published under the title Tiffin Lectures. అంటే ఈయన హిస్టరీలో ఇవన్నీ కవర్ చేసుకుని వస్తున్నాడు. 1926 నుంచి 27 వరకు ఆ వారంకు ఒకసారి టిఫిన్కి కాకా సహాని ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పురుష మండలి వాళ్ళకి చెప్పినటువంటి ప్రవచనాలన్నీ మరొక గ్రంథ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. అవే టిఫిన్ లెక్చర్స్. బట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ 27, ద లైఫ్ ఆఫ్ మెహరాబాద్ అండర్వెంట్ ఎ సీ చేంజ్ as Baba reoriented his activities around the newly founded boarding school, the Maharashtra. సరిగ్గా 27లో మెహరాబాద్ మొత్తం మారిపోయింది. అవన్నీ అప్పుడు దాకా ఉన్నవన్నీ తీసేశారు. తీసి ఒకే ఒక్క విషయం మీద ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఏంటది? మెహరాశ్రం పాఠశాల. ఇంకా పుస్తకాలు లేవు, ఆ గొడవ లేదు, ఈ గొడవ లేదు, దీని చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ పాఠశాల మీదే ధ్యాస నిలిపి ఉంచేవారు. The major body of discourse material descending from this new phase consists in the 34 lectures collected and typed up in a manuscript entitled Shri's Explanations on Creation and Universe and published here as Creation and Its Causes. మొత్తానికి 34 ఉపన్యాసములు ఈ మూల కథా వస్తువు. అవి ఒక హెడ్డింగ్ కింద జాగ్రత్తగా సేకరించి పెట్టారు ఆయన మండలి వాళ్ళు. దీని గురించి శ్రీ ఇచ్చినటువంటి వివరణలు. శ్రీ అనేవారు బాబాని. శ్రీ. ఇప్పుడు దానికే మనం ఏం పేరు పెట్టాము? సృష్టి, దానికి గల కారణాలు అని పెట్టాం. సచ్ discourses as Baba may have given after this time during the 6 months when a school was shifted from Mehrabad to Toka, for example, in the second half of 1928, descend to us only in summary accounts the diaries of Baba's disciple Chagan, for example. Nothing in these diary records suggests that Baba ever again launched into a major lecture series to the boys on a scale such as he had done at the turn of the year 27-28. బాబా ఈ ఉపన్యాసాలు 34 ఇచ్చారు అనుకున్నాం కదా. ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఇదంతా ఎత్తేసి మెహరాబాద్ మొత్తం మూసేసి టోకా వెళ్ళిపోయారు. కానీ ఇటువంటి పరంపర మళ్ళీ ఆయన మొదలుపెట్టినట్టుగా ఎక్కడా దాఖలాలు లేవు. ఆయన ఏదో విడివిడిగా ప్రవచనాలు ఇచ్చారు కానీ పిల్లల్ని ఇలా నుంచోబెట్టి రోజు ఇలా చెప్పడం అనేటువంటిది మళ్ళీ ఆయన కొనసాగించలేరు. ఇన్ ఓవర్వ్యూ దెన్ ద మేజర్ కంపైలేషన్ ఆఫ్ బాబాస్ డిస్కోర్స్ ఫ్రమ్ ది ఎర్లీ మెహరాబాద్ పీరియడ్, అపార్ట్ ఫ్రమ్ ది బుక్ and the 39 handwritten pages in God's hand are Infinite Intelligence, Tiffin Lectures and Creation and Its Causes. ఆ రోజుల్లో బాబా వారు మానవాళికి ప్రసాదించిన సాహిత్య సంపద మనం చూస్తే ఇగో ఇవన్నీ కూడా వస్తాయి. ఇన్ గాడ్స్ హ్యాండ్ అనేటువంటిది, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది, టిఫిన్ లెక్చర్స్ అనేటువంటిది, ఇదిగో క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్. ఇవి ముఖ్యంగా ఆ సమయానికి సంబంధించినవి. This present volume completes the publication of this early content, and now we can see the full range of this early avtaric dispensation in its variegated splendor. ఆ రోజుల్లో ఇచ్చిన సంపద మొత్తం అంతా అయిపోయినట్టు ఈ పుస్తకంతో. ఇంకేమీ మనకు బకాయిలు లేవు. ఇంకా ఇంకో పుస్తకం వస్తుందేమో అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఇక ఆయన ఆధ్యాత్మిక వైభవం అంతా కూడా ఈ పుస్తకంతో అందిపోయినట్టే లెక్క. And while infinite intelligence holds its place as a statement of primary metaphysical importance, creation and its causes emerges as perhaps the most mysterious and evocative and esoteric body of explanations that Meher Baba ever gave out. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈయన ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మన మేధస్సుకు ఆవల ఉండేటువంటి ఆధ్యాత్మిక రహస్యాల గురించిన తొలి గ్రంథము అని చెప్పొచ్చు. అయితే ఈ క్రియేషన్ అండ్ కాజెస్ అనేటువంటిది బహుశా బాబా మొత్తము తన అవతార జీవితంలో ఇచ్చినటువంటి వివరణల కల్లా
నిగూఢమైనటువంటివి, ఎవకేటివ్ అంటే మన లోపల ఆలోచనను రేకెత్తించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వివరణలు ఇవన్నీ కూడా. ఎట్ ద స్టోరీ డస్ నాట్ ఆల్ టుగెదర్ ఎండ్ హియర్. అయితే ఇక్కడతోటి కథ ముగిసిపోలేదు. సిన్స్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ హెడ్ ఎ కైండ్ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సీక్వెంట్ పబ్లిష్డ్ అండ్ అన్పబ్లిష్డ్ రైటింగ్ దట్ డ్రూ అపాన్ ఇట్. 34 వ్యాసాలు రాసి పెట్టిన తర్వాత దాని గురించి అక్కడక్కడ బాబా ప్రస్తావించడము, ఇవి కొన్ని వ్యాసాల రూపాల్లో ముద్రించబడము, ఇవన్నీ కూడా జరిగాయి. ఇన్ February 29, Meher Baba presided over the formation of a committee of close disciples at Mehrabad, named Divine Knowledge Publishers. 1929లో ఒక పబ్లిషర్స్ సంస్థ ఒకటి మొదలుపెట్టారు బాబా. దానికి ఏం పేరు పెట్టారు? దివ్య జ్ఞానమునకు సంబంధించిన పబ్లిషర్స్, ప్రచురణకర్తలు. కొంతమందిని ఎంచుకున్నారని, గనీన్ ఒకడిని, రంజూన్ ఒకడిని, అందరికీ అందులో ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని. వన్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ కేజే దస్తూర్ served as the editor of a monthly magazine, మెహర్ మెసేజ్. జ్ఞాపకం ఉంది కదా, మెహర్ మెసేజ్ అనేటువంటి పత్రిక 1929, 30, 31లో నడిపారు బాబా. దానికి ఎడిటర్గా ఈ మహామేధావితనం కేజే దస్తూర్ అనేవాడు, అతన్ని పెట్టారు. విచ్ పబ్లిష్డ్ సెవరల్ మేజర్ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ హ్యూజ్ ఆథర్షిప్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు మేర్ బాబా. బాబా అప్పటికప్పుడు వేడివేడిగా తాజాగా ఇచ్చిన సందేశాలని అందులో ప్రింట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడంటే మనకి బోలెడు పుస్తకాలని, ఆ రోజుల్లో పుస్తకాలు ఈ మ్యాగజైన్ వస్తే బాబా కొత్త సందేశం వచ్చేది. ద సిరీస్ ఎంటైటిల్ గాడ్, క్రియేటర్ అండ్ క్రియేషన్, released in 9 installments between April-December 1929, seems in certain portions to have drawn heavily on creation and its causes, probably as an explicit sore. అయితే అందులో భగవంతుడు, సృష్టి, సృష్టికర్త, ఈ 3 విషయాల మీద వరుసగా పరంపరలుగా వ్యాసాలు వచ్చేవి. ఇప్పుడు చూస్తే ఇదిగో ఈ పుస్తకం నుంచి, అంటే ఈ వ్యాసాల ఆ సంకలనము నుంచే ఎక్కువగా మ్యాగజైన్లో వాడినట్టుగా మనకు అర్థమవుతుంది. మూలం ఇదే. దిస్ ఆర్టికల్ సిరీస్, abridged and edited by Ramju Abdullah, was incorporated into the 5th chapter of the booklet Sri Meher Baba, His Philosophy and Teachings. 1933లో బాబా యొక్క తత్వము, బాబా యొక్క బోధనల మీద ఒక పుస్తకం వచ్చింది, చిన్న పుస్తకం. దానిలో ఇదిగో రంజు ఈ వ్యాసాలని క్రోడీకరించి క్లుప్తంగా రాశాడు. ఇవి యథాతథంగా అందులో పొందుపరచడం కూడా జరిగింది. దిస్ బుక్లెట్ వాజ్ ఎడిటెడ్ అనదర్ టైమ్ బై బాబాస్ డిసైపుల్ అబ్దుల్ ఘనీ అండ్ పబ్లిష్డ్ యాజ్ ఎ 7-chapter సిరీస్ ఇన్ ది మెహర్ బాబా జర్నల్ బిట్వీన్ 41 and 42. ఈ మెహర్ బాబా జర్నల్లోనే 41, 42లో ఘనీ కొంచెం చిన్న చిన్న సవరణలు చేసి ప్రచురించాడు. ఘనీ రీవర్క్డ్ దిస్ మెటీరియల్ స్టిల్ అగైన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రైటింగ్ his 14-chapter book manuscript in 47, 49. ప్రతివాడు కూడా ఒక్కొక్క పుస్తకం రాసేవారు. బాబా మండలి వాళ్ళు, అలాగే పాశ్చాత్య దేశాల్లో ఉన్న మండలి వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్. మనం చూస్తే వాళ్ళ ఈ రుచి ఉన్నాడు అనుకోండి, ఏన్షియంట్ వన్ అని రాశాడు. ఆది ఉన్నాడు అనుకోండి, జస్ట్ టు లవ్ హిమ్. కిట్టి డేవి ఉందనుకోండి, లవ్ ఎలోన్ ప్రివేల్స్ కదా. ఐవి డ్యూస్ ఉందనుకోండి, హౌ ఏ మాస్టర్ వర్క్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ రాశారు. గని కూడా అలాగ రాద్దాం అనుకున్నాడు, కానీ ఆయన తీసుకెళ్ళిపోయాడు. అంచేత ఆయన కూడా ఒక పుస్తకాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. దానిలో దీని ప్రస్తావనని బాగా ఎక్కువగానే తెచ్చాడు. ఇప్పటి వరకు ఇంకా ముద్రించబడలేదు, బహుశా నెక్స్ట్ అది రావచ్చేమో మనకు తెలియదు అది. సో దానిలో అతను ఈ వ్యాసాలన్నింటినీ ప్రస్తావించాడు. అందులో ప్రాంప్టెడ్ బై బాబాస్ ఓన్ డిక్టేషన్ అండ్ ఇంటెండెడ్ బై బాబా, one gathers as an early draft of God's speech. బహుశా బాబాయే గనితో రాయించారు. మనం గాడ్ స్పీచ్ చరిత్రలోకి వెళితే మనకి ఇవన్నీ అర్థమవుతాయన్నమాట. గనిని కూర్చోబెట్టి బాబా చెప్తూ, రాయిరా నువ్వు, ఎందుకంటే అతను ఒక్కడే రాయగలడు అని బాబాకి నమ్మకం. అయితే లేట్ అయిపోతుంటే స్టాంపుడ్ పేపర్ తెప్పించి దానిలో ఫలానా తారీఖు నేను పూర్తి చేస్తానని గనితోటి సంతకం పెట్టించుకుని తీసుకున్నారు ఆయన. అయినా చేయలేదు. మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ తెప్పించి మళ్ళీ 2వ సారి కూడా రాయించారు ఆయన. ఎందుకంటే అంత పెద్ద బుర్ర ఉన్నవాడు అతనైతేనే దాన్ని చేయగలడు. ఆఖరికి అతను చేయలేదు, దాన్ని సప్లిమెంట్లో వాడుకొని అతను రాసిన దాన్ని బాబాయే
మళ్ళీ మొత్తం గాడ్ స్పీక్స్ని ఆ టెక్స్ట్ అంతా డిక్టేట్ చేయవలసి వచ్చింది. సో బాబా గాడ్ స్పీక్స్ కోసము ఇదంతా తయారు చేసేటువంటి ప్రయత్నంలో ఈ వ్యాసాలన్నీ కూడా అందులో ఉటంకించడం జరిగింది. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ ఈజ్ కాంప్లెక్స్లీ affiliated, in other words, with a significant body of literary material. The fact that this has gone largely unnoticed until now is due naturally to the fact that creation and its causes itself was never published, and the subsequent published literature has been out of print and mostly unavailable for the last half century. మరి ఎంతమంది చెప్తున్నారు, ఎంతమంది దాని గురించి మాట్లాడారు అంటున్నారు. మరి కొత్తగా ఈ వేళే బయటకు రావడం ఏమిటిది అంటే మూల కారణం ఇది అలా మరుగున ఉండిపోయింది. అది ఎవరికి అందలేదు. తర్వాత వాళ్ళు ఏవో చిన్న చిన్న ప్రింట్లు చేయించారు, కానీ అప్పుడే అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయి వాళ్ళు 10 కాపీలు 100 కాపీలు చేయించుంటారు. ఇది ఎవడో పెద్ద చదివి వాళ్ళు ఉండేవారు కాదు, డబ్బులు కూడా అంత జోరుగా ఉండే కాదు. ఇప్పుడంటే మనం వేలు పేలు ప్రింట్ చేయించేస్తున్నాం, అవి వెంటనే అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయిన నుంచి ఎవడు పెద్దగా పట్టించుకోలేదు, అలా మరుగున ఉండిపోయినాయి. ఇంచుమించు 50 ఏళ్లుగా ఇది అలాగే మరుగున ఉండిపోయింది. All of these tangled literary history bears directly on the editing of this book. అంటే నేను ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పానంటే దీన్ని తీర్చిదిద్దడం, పాఠకుడు అర్థం చేసుకోవడానికి అనువుగా ఎంత ప్రయత్నం జరిగింది అనేటువంటిది మీకు చెప్తున్నాను దీని ద్వారా. The sources that we have used in compiling the text of Baba's own words are reviewed in detail in the essay and a mid section of the supplement. బాబా ఒరిజినల్గా ఏ పదాలు వాడారు, ఎక్కడెక్కడ మేము మార్చాం, ఇవన్నీ కూడా వివరంగా అనుబంధంలో మేము మీకోసం పొందుపరిచాం. మీకు అంత శ్రద్ధ ఉంటే అది చూడొచ్చు. The 6th discourse article of part 3 takes as their base text 2 manuscripts, one in the handwriting of Ramzu Abdullah and the other evidently a typed copy. తర్వాత 6 ప్రవచనాలు అని అన్నాం కదా, మండలి వాళ్ళ కోసమే ఇచ్చినవి. అవి దానికి మూలం ముఖ్యంగా రంజు అబ్దుల్లా చేత్తో రాసిన డైరీ, రెండోది టైపుడ్ కాపీలు కొన్ని ఉన్నాయి, ఎవరు చేశాడో తెలియదు. అవి ఆ రెండు మూలం అన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ ఇన్ పార్ట్ 2 ద బేస్ టెక్స్ట్ ఈజ్ టైప్డ్ మ్యానుస్క్రిప్ట్ అలాంగ్ విత్ ఇట్స్ 2 కార్బన్ కాపీస్ దట్ బేర్స్ ద టైటిల్ శ్రీస్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ ద యూనివర్స్. కార్బన్ కాపీ పెట్టి టైప్ చేసిన ఇదనమాట. ఆ టైప్డ్ బుక్ ఏదో దొరికింది అడుగుది, కార్బన్ కాపీ బుక్. ఆ ఒరిజినల్ మరి ఎక్కడ పోయిందో తెలియదు కదా. ఇవన్నీ తవ్వకాల్లో నెమ్మదిగా బయటపడుతూ ఉంటే ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు శ్రీ ఇచ్చినటువంటి వివరణలు సృష్టి విశ్వము గురించి అని హెడ్డింగ్ రాసి ఆ బుక్ దొరికింది. దీస్ వర్ ప్రోబబ్లీ రిటన్ అప్ ఆన్ బేసిస్ ఆఫ్ ఎన్ ఒరిజినల్ డైరీ ఆఫ్ చాంజీస్ దట్ హ్యాడ్ బీన్ లాస్ట్. ఇది ఒరిజినల్ గా చాంజీ తన డైరీలో రాసుంటాడు ఇవన్నీ, దాన్ని చూసి టైప్ చేసి ఉంటారు. ఆ ఒరిజినల్ పోయింది, అది ఎక్కడుందో తెలియదు. అది చెదలు తినేసి ఉండొచ్చు, ఎవడో నాబోటోడు తీసుకుని దాన్ని పాత పుస్తకాల్లో అమ్మేసి ఉండొచ్చు, తెలియదు కదా. ఎవరికే పెద్ద దీని విలువ తెలియనోడు చేతిలో పడింది అనుకోండి, అయిపోయింది. ఎట్ అదర్ సోర్సెస్ ఆఫ్ కమ్ ఇన్ టు ప్లే యాజ్ వెల్. అయితే మరికొన్ని మూలాలు కూడా వాడడం జరిగింది. 2 manuscripts in Ramzu Abdullah's handwriting probably dating from this same period and very possibly drawing directly on Chanji's lost diary supply missing diagrams as well as passages and readings of greatly evidentiary value. అయితే చాంజీ డైరీ అప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది ఆ రోజు. దాని నుంచి కొన్ని ఆ డైరీలో కాపీ చేసుకుని రంజు కొన్ని రాసుకున్నాడు. అది మాకు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడింది. అది ఎందుకంటే ఆ మూలం పోయినప్పటికీ కూడా దాని నుంచి కాపీ చేశాడు కాబట్టి కొన్ని బొమ్మలు అవన్నీ అవి మేము వాడుకోవడం జరిగింది. ఇన్ అడిషన్ ద లైన్ ఆఫ్ డెరివేటివ్ రైటింగ్స్ ఫ్రమ్ ద మెహర్ మెసేజ్ ఆర్టికల్స్ ఇన్ 29 టు అబ్దుల్లా ఘనీస్ బుక్ మ్యానుస్క్రిప్ట్ written in 47-49 while obviously they cannot count as sources do give valuable testimony as to what some of Baba's closest disciples understood these often difficult discourses to mean and how they chose to render this content in their own later versions. అయితే ఘని తన జీవితంలో తన అనుభవాలని రాస్తూ ఈ లెక్చర్స్ గురించి రాసేయడం అని అన్నాను కదా. దీనివల్ల మనకి ఏమర్థమైంది, మండలి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు దాని నుంచి. ఎందుకంటే ఒక చోట కొరుకుబడ్డం కష్టంగా ఉన్నటువంటి వ్యాసాలు కూడా ఉన్నాయి.
వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారో వాళ్ళ బుక్కుల్లో రాశారు కదా, దాన్ని బట్టి మనకు కొంత సులువు అవుతుంది. బియాండ్ దిస్ ఇంపార్టెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ abounds in the copious diaries of Chanji and the books and chronicles of other disciples from మెహరాశ్రమ్ పీరియడ్. అయితే ఆ మెహరాశ్రమ్ నడిపే రోజుల్లో బాబాతో కలిసి ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు దీని గురించి ప్రస్తావనలు చేసుకుంటూ వచ్చారు. వాటి నుంచి కూడా విషయాలు మనం సేకరించవచ్చు దీని గురించి. ఆల్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ హ్యావ్ బీన్ మెటిక్యులస్లీ స్టడీడ్ అండ్ డ్రాన్ అపాన్. ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివాం మేము. అంటే వాళ్ళు పడిన కష్టం చెప్తున్నాడు అనమాట. మేమేదో ఉన్నదన్నట్టు అలా రాసేసాం అనుకుంటున్నారేమో. కానీ మేము శ్రద్ధ తీసుకొని కావలసినంత సమయం దాని మీద గడిపి మా బుర్ర పెట్టి శోధించి ఇవన్నీ మేము రాయడం జరిగింది. అండ్ ద రెండరింగ్స్ ఆఫ్ బాబాస్ వర్డ్ దట్ యూ విల్ ఫైండ్ ఇన్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అండ్ ద 6 డిస్కోర్స్ ఆర్టికల్స్ ట్రై టు రిజిస్టర్ అండ్ రెస్పాండ్ టు దిస్ ఎవిడెన్స్. మేము సేకరించిన ఈ రుజువులన్నీ మీకు అందులో కనపడతాయి మీకు ఈ గ్రంథంలో ముందుకు వెళ్ళేటప్పుడు. విచ్ బ్రింగ్స్ అస్ టు ద క్వశ్చన్, కెన్ ది 34 లెక్చర్స్ టు ద స్కూల్ బాయ్స్ అండ్ ద 6 డిస్కోర్సెస్ టు ది మండలి యాజ్ రెండర్డ్ ఇన్ దిస్ బుక్ బీ రిగార్డెడ్ as the products of మేర్ బాబాస్ ఆథర్షిప్? అయితే మరి తెల్లవాడు అంత సులువుగా ఒప్పుకోడు. మనం మేరాబాద్ నుంచి ఒక పుస్తకం ప్రింట్ అయ్యి వచ్చేసిందంటే మనం వెంటనే కొనేసి ఒప్పేసుకుంటాం. మనం ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు, అంటే మేము 34 వ్యాసాలు స్వయంగా మెహర్ బాబా ఇచ్చినటువంటివి అని చెప్పాను నేను. నిజంగా మెహర్ బాబాయే వీటి రచయిత అని చెప్పవచ్చా అని అడుగుతున్నాడు. రీడర్ షుడ్ అండర్స్టాండ్ that the actual verbiage they find here did not literally flow from Meher Baba's own authorial pen or from the pens of disciples transcribing what he dictated word for word. నిజాయితీగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఒక కామా పెట్టారు అనుకోండి, అంటే బాబా అలా కామా చెప్పారు అని ఆయన అర్థముగా తీసుకోవద్దు. అలాగే పోనీ అది విని రికార్డు చేసిన మండలివాడు ఆ కామా పెట్టాడు అని కూడా మీరు తీసుకోలేరు. మా బుర్ర పెట్టాం మేము. మా బుర్ర మేము కొంత పెట్టాం కదా, అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చదవడానికి వీలుగా చిన్న చిన్న సవరణలు చేశాం కదా. అంచేత ఇలాగే ఈ పదాలే ఎగ్జాక్ట్గా ఇలాగే బాబా చెప్పారు, దాని ఫోటోస్టాట్ కాపీ అని అనుకోవద్దు. ఆల్దో నో డైరీ ఆర్ అదర్ కంటెంపరీ విట్నెస్ అకౌంట్ రిలేట్స్ టు అస్ how the live lectures that Baba gave in December, January 27, 28 got worked up into the typed manuscript that has served as our base text. The process probably ran something like this. అయితే మేము ఆ టైపుడ్ కాగితాలు దొరికే అన్నాం, ఆ కార్బన్ పెట్టి టైప్ చేసినవి. అయితే అవి ఎలా తయారైనవి? అది ఊహే. యాక్చువల్గా బాబా ఎలా చెప్పారు దాన్ని ముందు ఒకడు రాసుకున్నాడా, షార్ట్ హ్యాండ్లో రాశాడా, లేకపోతే విని జ్ఞాపకం పెట్టుకుని ఈ రూమ్కి వెళ్ళి కూర్చొని రాశాడా, ఇవంతా మాకు తెలియదు. ఇది బహుశా ఇదంతా ఇలాగ జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాడు. డ్యూరింగ్ దోస్ వింటర్ మంత్, ఫస్ట్ ఇన్ ది వాటర్ ట్యాంక్ రూమ్ అండ్ లేటర్ త్రూ ఇన్ ఈస్ట్ విండో ఆఫ్ ది క్రిట్ క్యాబిన్ అండ్ మేరాబాద్ హిల్, బాబా డిక్టేటెడ్ థాట్స్ త్రూ ది మీడియం ఆఫ్ హిజ్ ఆల్ఫాబెట్ బోర్డ్, ఎవిడెంట్లీ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, విచ్ వన్ ఆఫ్ హిజ్ మంత్లీ రెడ్ అవుట్ టు ది అసెంబ్లీ స్టూడెంట్ ఆడియన్స్. ఎలా జరిగిందో ఇతను ఊహ చెప్తున్నాడు. ఇందులో అధిక శాతం ఇప్పుడు మ్యూజియం ఉన్నటువంటి గదిలోనే బాబా అక్షర ఫలకం మీద ఇంగ్లీషులో అవి చూపెడుతూ ఉంటే మండలిలో ఒక సభ్యుడు దాన్ని పైకి చదివి పిల్లలందరికీ చెప్తూ ఉండేవాడు కదా. 1-2 ఉపన్యాసాలు మాత్రం బాబా సమాధి గోతులో ఉంటూ ఆ ఈస్ట్ కిటికీలో నుంచి బయటికి బోర్డు పెట్టి పిల్లలందరినీ ప్లాట్ఫారం మీద కూర్చోబెట్టి అక్కడ చెప్పిన సందర్భం కూడా ఉంది. 1-2 వ్యాసాలు. బాబాస్ ఎక్స్పోజిషన్ వుడ్ హ్యావ్ కమింగిల్ వర్డ్స్ లిటరల్లీ స్పెల్డ్ అవుట్ విత్ ఎలక్వెంట్ హ్యాండ్ అండ్ బాడీ గెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఎ టోటల్ ప్రెజెంటేషన్ దట్ ఫార్ ట్రాన్సెండెడ్ ద బేర్ వెర్బల్ టెక్స్ట్. ఒక పుస్తకం మనం చదివేమనుకో, దానిలో అక్షరాలు ఒక్కటే కనపడతాయి. కానీ బాబా తన కళ్ళు చూపెడుతూ ముఖంలోని ఆ కండరాలు కదిలిస్తూ బాడీ లాంగ్వేజ్ ద్వారా దేనికి ఎంత శక్తి ఇవ్వాలో చేతులు ఇసురుతూ ఇలా చెబుతూ ఉంటే అద్భుతం. అది ఉట్టి అక్షరాలు ఏ భావాన్ని చూపించగలవో అంతకంటే శక్తివంతంగా
ఆయన చూపించగలుగుతూ ఉండేవాడు. ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్స్, ఆ చేతి విసరడం, ఇది చెప్పడం, ఇదంతా కూడా బాబా చెప్పేవారు అన్నమాట. గాడిలో ఈజ్ రియల్ అంటే ఆయన చెప్తుంటే ఆ జీవం ఆ వేరు. అది ఉట్టి పదాలు చూస్తే దానికి అంత శక్తి ఉండదు కదా. అండ్ ప్రిస్యూమబ్లీ ద మండలి ఇంటర్ప్రెటర్ వుడ్ హ్యావ్ బీన్ రెస్పాన్సివ్ టు దిస్ ఇన్ ఈజ్ రీడింగ్ అవుట్ టు ద స్టూడెంట్ ఆడియన్స్. బాబా ఇలా అక్షరాలు చూపెడుతుంటే ఏ పదానికి ఎంత స్ట్రెస్ ఇవ్వాలో అది ఆ చదివి మండలివాడు ఒళ్ళు దగ్గరెట్టుకుని దాన్ని అలాగే చదువుతూ ఉండేవాడు. అంటే బాబా ఏ స్పీడు, ఏ భావం, ఏ స్ఫూర్తితో చెప్తున్నారు. వీళ్ళంతా అంధకారంలో మునిగిపోయి ఉన్నారు అని చెప్తే అలాగే చెప్పాలి. ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి ఇదంతా చెప్తూ ఉండేవారు. దీస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైవ్ రెండరింగ్ would have been translated by other mandali into several other languages, probably Gujarati, Marathi, Persian and Urdu, to the relevant subgroupings among the listening student body. అయితే అందరూ కూడా బాబా చెప్పిన ఇంగ్లీషు ఓహో అమోఘంగా అర్థమైపోయింది అనుకుని అలా అనుకోవద్దు. వాళ్ళలో పర్షియన్ భాష మాత్రమే వచ్చిన వాళ్ళు కొంతమంది, 10 మంది అంతమంది పర్షియన్ పిల్లలు ఉండేవారు, కొంతమంది గుజరాతీ వాళ్ళు ఉండేవారు, కొంతమంది మరాఠీ వాళ్ళు ఉండేవారు. అంచేది ఏ భాషగా ఆ భాష మండలి వాళ్ళు రెడీగా ఉండేవారు. వాళ్ళకి పర్షియన్ భాష వచ్చినవాడు పర్షియన్లో చెప్పించేవారు. బైదుల్లాంటి వాడు ఎవడో ఉన్నాడు అనుకుంటే ఆ బైదులు చెప్పు పర్షియన్ భాషలో అనేవారు. అలాగే మిగిలిన పార్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే గుస్తాజీ లాంటి వాళ్ళు గుజరాతీలో చెప్పేవారు. ఒక్కొక్క భాషకి ఒక్కొక్క మండలి సభ్యుడితో ఆ వివరాన్ని కూడా చెప్పమనేవారు అనువరించి. బాబా సెక్రటరీ చాంజీ టుక్ నోట్. చాంజీ ఎప్పుడు పెన్న కాగితం పట్టుకొని మనకి వ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు ఎలా రాసుకుంటూ వెళ్ళిపోయాడో అలాగూ అక్షర ఫలక మీద చెప్తూ ఉంటే చాంజీ చక్క రాసేసుకుంటూ ఉండేవాడు. అండ్ లేటర్ హీ వుడ్ హ్యావ్ వర్క్డ్ అప్ ఏ రిటన్ వెర్షన్. అతను చక్కమని రాసుకెళ్ళిపోతాడు. బాబా చాలా స్పీడ్గా చూపెడతారు కదా, రాసుకెళ్ళిపోయేవాడు. మధ్యలో ఒక పదం ఎగిరిపోయినా డాష్ ఎట్టేసుకునేవాడు. అతను రాత్రి కూర్చుని తాపిగా దీన్ని పదాల్లో రాసేవాడు. అతను చాలా అందంగా ఉంటుంది దస్తూరి, చాలా అందంగా ఉంటుంది చాంజీ. అతను దీన్ని వివరంగా అందంగా రాసేవాడు. మధ్యలో ఒక పదం ఎగిరిపోయిందని కూడా సొంత పదం పెట్టేవాడు. మరి ఏం చేస్తాడు? అంత జాగ్రత్తగా నిజాయితీగా వీళ్ళు చెప్పిన కారణం అదే. ఎందుకంటే ఇదేం టేప్ రికార్డ్ చేసేది కాదు. బాబా టిక్కిలేటేసి కరెక్ట్ అని సంతకాలు ఎట్లేదు ఆయన. అది యథాతథంగా బాబా ఇలాగే చెప్పాడు అని కూడా మనం చెప్పలేం. మధ్యలో రికార్డ్ చేసుకున్నవాడు ఎగిరిపోతే మరి ఆ సొంతంగా రాస్తాడు 2 పదాలు. ప్రోగ్రెసింగ్ త్రూ వేరియస్ డ్రాఫ్ట్స్ and when necessary translating it to English from Gujarati and other languages. ఒకసారి గుజరాతీలో చెప్తున్నప్పుడు రాసుకున్నాడు అనుకోండి, ఇది ముందు గుజరాతీలో రాసేసుకునేవాడు. వీళ్ళంతా పార్సీ వాళ్ళే కదా, పార్సీ వాళ్ళకి గుజరాతీయే మాతృభాష. తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకునేవాడు ఇతను. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని. హిస్ ఫైనల్ ఆర్ సెమీఫైనల్ డ్రాఫ్ట్ మే హ్యావ్ బీన్ రెడ్ అవుట్ టు బాబా ఫర్ రివ్యూ అండ్ కరెక్షన్. ఇక వీళ్ళు పర్వాలేదు మనం అయిపోయింది మనం ఇంకా అనుకున్నప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఒకసారి చదువుతాను వినండి అనేవారు. బాబా చదివి మళ్ళీ కరెక్షన్ చెప్తే అది ఫైనల్ అవుద్ది అనమాట. అప్పుడు దాకా సెమీఫైనల్ డ్రాఫ్ట్. దో వీ హ్యావ్ నో ఎవిడెన్స్ వన్ వే ఆర్ ది అదర్ యాజ్ టు వెదర్ దిస్ హ్యాపెండ్. అయితే ప్రతి వ్యాసం కూడా బాబా చదివి విన్నాడు చేసేసాడని అది అలాంటి గ్యారంటీలు రుజువులు మాకేమీ లేవు. అంత టైం లేదు కదా. బాబా పూర్తిగా మునిగిపోయి ఉండేవారు ఆయన విశ్వకార్యంలో. ఎందుకని ఎక్కువ ఏకాంతవాసం, కఠోరమైన ఉపవాసం, ఘోరమైన ఉపవాసంలో ఉండేవారు ఆయన. అంచేత ఇలాంటి పట్టుకెళ్ళడానికి భయపడుతూ వెళ్ళేవారు వీళ్ళు. అంచేత ప్రతి వ్యాసము ఆయన చదివేయడం కూడా మన దగ్గర రుజువులు ఏమి లేవు. ది ఎండ్ ప్రొడక్ట్ వాజ్ ద టైప్డ్ మేనుస్క్రిప్ట్ Shri's explanations and creation and the universe, which happily was preserved through the decades to serve as the base text for this present edition. మా అదృష్టం బాగుండి మొత్తం మీద వాళ్ళు ఎన్ని తంటాలు పడ్డారో మాకైతే తెలియదు, కానీ దాన్ని టైప్ చేశారు. ఆ టైప్ చేసింది ఆ కార్బన్ కాపీ ఒకటి పుస్తక రూపంలో దొరికింది మాకు. దాని మొహం మీద ఏమి రాసి ఉంది? సృష్టి గురించి, విశ్వము గురించి శ్రీ ఇచ్చినటువంటి వివరణలు అని. అది మాకు మూలం అయింది. మాకు దాన్ని పట్టుకొని మేము ఈ గ్రంథాన్ని తయారు చేశాము. వీ కెన్ అసర్ట్ ఏ లిటరరీ ప్రాసెస్ లైక్ దిస్ with some confidence, since it seems to have been Baba's preferred style and method in giving out discourses and messages and other literary content during the 20s and afterwards. బాబాకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది.
పర్టికులర్గా ఆ రోజుల్లో అనేక ఖండ కావ్యాలు ఆయన రాసినట్లు లెక్క కదా, అంచేత ఒకటే స్టైలు ఆయన పాటించారు. దాన్ని బట్టి మేము ధైర్యంగా ఇలా జరిగి ఉండొచ్చు అని ఊహించగలుగుతూ ఉన్నాం. ఆయన అక్షర ఫలకం మీద చెప్పుకుపోవడం, దాన్ని చెప్పేయడం, ఎవడో ఒకరు దాన్ని విని రికార్డ్ చేయడమే. ఆగండి నేను రాయలేదంటే కుదరదా, నువ్వు రాసేవో మానేవో నాకు అనవసరం, విను అంతే. అంచేత ఈ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఎక్కడ ఆధారాలు కానీ అవకాశాలు కానీ లేవు. ప్రతి పుస్తకం ఇంతేనా, గాడ్ స్పీచ్ ఉందనుకోండి ఉదాహరణకి, టక 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 చెప్పేస్తే రిచ్ రాసుకున్నాడు పాయింట్లు, కాన్షియస్నెస్ డాష్ పెట్టేసేవాడు. నెక్స్ట్ ఇన్వల్యూషన్, ఓకే బాబా అనేవాడు. ఇలా రాసుకెళ్ళిపోయి రాత్రి కూర్చుని ఇవన్నీ సెంటెన్సులు రాసి బాబా దగ్గర పట్టుకెళ్ళిపోడు. ఎన్ని పేజీలు ఇవన్నీ నేను ఎక్కడ వింటాను, అలా కాదు బాబా, నేను ఏవి తప్పులు రాసేసానో దీనిలో, సరే చదువు అనేవాడు. ఆయన చదువుతూ ఉంటే అక్కడ చెప్పేవాడు, తప్పు మార్చి అక్కడ అనేవాడు. సో ఈ స్టైల్లో ఆయన ఈ కావ్యాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. కాబట్టి దీన్ని కూడా అలాగే చేశారని మేము అధికారికంగా చెప్పడానికి మేము సాహసం చేస్తున్నాం. అంతేగాని మా దగ్గర రుజువు ఇంతకంటే ఏమీ లేదు. మాది Baba's authorial practices are richly documented in the manuscript and diary sources for tiffin lectures. టిఫిన్ లెక్చర్స్ ఉందనుకోండి, కొండబద్దలు కూడా చెప్పేస్తాం మనం, అంత అద్భుతంగా రాశారు. అది రికార్డ్ చేసి ప్రతి అక్షరం క్లియర్గా బాబా చెప్పారు, ఇగో ఫలానా రోజున ఇది చెప్పారు, ఫలానా రోజున ఇది చెప్పారు, ఫలానా రోజున ఇగో బాబా కరెక్ట్ చేశారు దాన్ని మళ్ళీ. ఇవన్నీ మాకు రుజువులతో సహా ఉన్నాయి మాకు. It is reasonable to assume that Baba worked in this same way in the creation of the source manuscript for infinite intelligence in 20s and probably in the composition of discourses and other later works. బహుశా బాబా ఇదే విధానాన్ని ఆ టిఫిన్ లెక్చర్స్కి ఏదైతే పాటించారో ఇదే విధానాన్ని ఈ పుస్తక తయారీలో కూడా పాటించి ఉండవచ్చు. అలాగే తర్వాత డిస్కోర్సెస్ కూడా బయటకు వచ్చింది, అది కూడా ఇదే విధంగా ఆయన చేసి ఉండవచ్చు. ఇన్ ఆన్సర్ టు ద క్వశ్చన్, are the discourses that we find in creation and its causes Baba's own words? Then one can safely venture that words and phrases literally dictated by Baba on the alphabet board are consistently incorporated into the text of our source manuscripts. ప్రతి అక్షరం బాబా యథాతథంగా చెప్పినదేనా అనే ప్రశ్నకు సమాధానము ఆయన అక్షర ఫలకం మీద చూపించిన పదాలు, ఆ పద ప్రయోగాలు చాలా వరకు మేము దీనిలో వాడేము అని చెప్పగలము. అండ్ ప్రాబబ్లీ నాన్ వెర్బల్ గెస్చర్స్ దట్ హీ మేడ్ వర్ ట్రాన్స్క్రైబ్డ్ ఇన్ సమ్ వే. ఆయన పదాల రూపంలో అక్షర ఫలకం మీద చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గానే వాడారు. కానీ కొన్ని ఇలా అనేవారు, ఇలా అంటే అది ఎవడు విని ఏమి రాశాడో దానికి మేము గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పిన కొన్ని విషయాలు ఉండేవి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మొహంలో ముఖ కవళికల ద్వారా చెప్పినటువంటి వ్యక్తీకరణలు అవి మరి కరెక్ట్గా రాసాడా, కరెక్ట్గా రాయలేదా, ఆయన వాడిని వెరిఫై చేయమని కూడా అడగలేరు కదా. దాన్ని నువ్వు ఇలాగన్నావు అదేంటి బాబా అని అడగలేరు, క్రాస్ చెక్ చేయలేరు కదా. అంచేత అవి మేము గ్యారంటీ ఇవ్వలేము. ఆయన అక్షర ఫలకం మీద చూపించినంత వరకు అవి యథాతథంగానే ఉన్నాయని చెప్పగలం. ద గ్రేటర్ ప్రోజ్ ఆర్టికులేషన్, the grammatical form of sentences, for example, are the precise language in which the ideas in these sentences are couched, undoubtedly owes much to the Mandali recorder, editor-writer, in this case probably Chandi. ఇది భాష అంతా బాబాదేనా అలా చెప్పలేం. ఎందుకంటే ఇవి రికార్డు చేసి ఎడిట్ చేసి ఈ డైరీ రూపంలో రాసినోడు చాండి, అంచేత అతని వికారమే ఎక్కువ ఉంటుంది. అంతే కదా. నన్ను అడిగారు అనుకోండి, నా భాషలో నేను చెప్పుకెళ్ళిపోతున్నాను, ఇది బాబా ఇలాగే చెప్పాడు అంటే నా భాష చాలా మార్చేసి ఉంటుంది బాబా పదాలని. మనం చెప్పలేం కదా. ఒక్కొక్కడు వాడి దృష్టికోణాన్ని బట్టి వాడు అర్థం చేసుకున్న విషయాన్ని చెప్తాడు వాడు కదా. ఆయన అక్కడ 100 చెప్తే ఇక్కడ గుర్తులోకి ఇది 20% మనం ఇవ్వగలుగుతాం. బహుశా 100కు 100 మనం ఇవ్వలేం కదా, కొంత పోద్ది. అంచేది ఇక్కడ ఎక్కువ ఛాంజీ బుర్ర పెట్టాడు. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం, గాడ్ స్పీక్స్ వర్క్షాప్ జరిగింది హైదరాబాద్లో, బాలాజీ గారి ఆధ్వర్యంలో. డాన్ స్టీవెన్సన్ తెచ్చి పెట్టారు 2001లోనూ. అప్పుడు ఒక ప్రశ్న ఆయన్ని వేయడం జరిగింది, ఈ గాడ్ స్పీక్స్ మొత్తం అంతా బాబా ఇది నాదే అని ఆయన ఓన్ చేశాడా అని అడిగాను. ఇంకో ప్రశ్న,
ఇందులో ఒక్క తప్పు లేదు అని నేను తీసుకువచ్చా గాడ్ స్పీక్స్లో ఫుల్ ప్రూఫ్ అని అడిగితే ఆయన ఒకటో ప్రశ్నకి సమాధానం ఆయన ఓన్ చేశాడు. ఎస్ యూ కెన్ గో బై దిస్ ఓన్ చేశాడు. రెండో ప్రశ్నకి సమాధానం తప్పులు లేవా అంటే తప్పులు ఉన్నాయి నేనే చెప్తాను. అదేంటి భగవంతుడు రాసిన తప్పులు ఎలా ఉంటాయి అనుకుంటారేమో. అందులో ఇద్దరు మానవ మాతృలు బుర్రెట్టారు. మానవుడు బుర్రెట్టాడంటే ఎక్కడో చోట తప్పు ఉంటుంది అడిగి. నేను ఐ వీడియోస్ ఇద్దరు మానవ మాత్రలే కదా, మా బుర్ర పెట్టాం కాబట్టి అది భగవంతుడే డైరెక్ట్గా చేస్తే తప్పు ఉండదు, అవకాశమే లేదు. కానీ ఆయన మాకిచ్చాడు మీ బుర్ర పెట్టండి రా అన్నాడు ఆయన. మేము రకరకాల ఫుట్బాల్ ఆడేసేవాటి అటు మార్చి ఇటు మార్చి అని ఉదాహరణ కూడా చెప్పాడు. ఫస్ట్ ఎడిషన్ ప్రింట్ అయిపోయిందట. అదే గాడ్ స్పీక్స్ అందరూ కొనేసుకున్నారు. $5 బ్రహ్మాండంగా చాలా బాగుంది అనుకుంటున్నారు. బాబా పిలిచారు. ఏమరా చదివేవా ఒకసారి అని అడిగారు బాబా. ప్రింట్ అయ్యాక ఏడ్చాను అన్నాడు. ఏడ్చాను నేను, ఎందుకంటే తప్పులు ఉన్నాయి. బాబాతో చెప్పాడట, బాబా చాలా తప్పులు దొరలేయాలి, ఓకే డోంట్ వరీ, సెకండ్ ఎడిషన్లో కరెక్ట్ చేసుకో. అంటే ఏమిటనమాట, అది రుజువు అనమాట. తప్పులు ఉంటాయి, మరి మానవుడు చేయి పెట్టాక వాడు చేయకుండా చేయగలడు కదా. ఎక్కడో చోట తప్పు, కామా తీసేస్తాడు, కామా పెడతాడు, ఎక్కడో ఉంటుంది అది. ఇవాళ చెప్పేది జాగ్రత్తలు ఏంటంటే, ఆ ఛాంజీ అనేటువంటి ఒక మానవుడు బుర్ర ఇందులో ఉండే. అతని పాండిత్యము, అతని భాష, అతని శైలి ఉంది. బాబా యథాతథంగా ఆయన శైలి ఉంది అనుకున్నది లేదు. అది ఎవడు రాశాడు, వాడి శైలి అందులో వచ్చింది. ఎట్ ద కంటెంట్ దట్ దిస్ ప్రోజ్ గార్మెంట్ క్లోజ్ ఈజ్ హోల్లీ అండ్ ఎంటైర్లీ బాబా. భాష చిన్న అక్కడక్కడ మార్పులు ఉండొచ్చు, కానీ కథావస్తువు మాత్రం 100% బాబారే. ఇందులో మాత్రం అనుమానం లేదు. సమ్టైమ్స్ ది ఎమానిసిస్ or editor have recorded or written up what Baba said incompletely, or he may even have misunderstood or garbled it. ఒక్కోసారి ఆ డిక్టేషన్ తీసుకునేవాడు బాబా ఇలాగంటే ఆ అక్షర పలకం కనపడలేదనుకోండి, కనపడకపోతే మళ్ళీ చూపించేలాగా అడగలేడు కదా. మనం ఇప్పుడు అడిగేస్తాం, మళ్ళీ ఒకసారి చెప్పని బాబాని అలా అడిగి దమ్ము ఉండదు కదా. అంచేత ఆ డాష్ వదిలేసి ముందు వెళ్ళిపోతాడు. వెళ్ళకపోతే ముందు అక్కడ ఆయన ఫట ముందుకు వెళ్ళిపోతాడు కదా. అంచేత ఆ సందర్భాన్ని బట్టి తనకు తోచిన పదం అక్కడ రాసుకుంటాడు. ఏం చేస్తాడు మరి? అటువంటి సందర్భాన్ని లేదని మనం అనలేం కదా. ఒక్కోసారి ఆ సౌండ్ వినపడకపోవచ్చు కూడా, లేకపోతే కంటికి కనపడకపోవచ్చు కూడా. అక్షరం స్పీడ్గా కనిపించడంలో ఏ అక్షరం చూపించాడో వీడు చదివి లోపలికి రాసుకుంటూగా నెక్స్ట్ పదానికి వెళ్ళిపోయాడు ఆయన. అటువంటివి కూడా ఉండొచ్చు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఎట్ despite occasional flaws and lapses, the substantial content of creation and its causes was created by Meher Baba and no one else. He the author. అంచేది ఇలాంటి చిన్న పొరపాట్లకు మనం తావు ఇవ్వాలి. అయినప్పటికీ రచయిత మాత్రం మేర్ బాబా తప్ప ఇంకెవడో కాదు. వీళ్ళు ఎవరో రచనలు చేసి అందులో మధ్యలో కల్పించలేదు. అండర్ ద టర్మ్ ఆఫ్ మేర్ బాబాస్ లాస్ట్ విల్ అండ్ టెస్టమెంట్, copyright to this book and messages of his authorship, except for a few named books whose copyright he had already assigned elsewhere, were bequeathed to the Avatar Meher Baba Trust, whose headquarters are in Amarnagar, India. బాబాకి సంబంధించిన ఆయన సూక్తులు కానీ, ఆయన ప్రవచనాలు కానీ, ఆయన సందేశాలు కానీ, ఆయన ఇచ్చిన గ్రంథాలు కానీ ప్రత్యేకించి ఎవరికైనా ఆయన నిర్దేశిస్తే తప్ప, ఉదాహరణకి గాడ్ స్పీక్స్, బీమ్స్, ఈ రెండిటికి సూఫీజం రీఓరియంటెడ్ వాళ్ళకి హక్కులు ఆయన బదలాయించేశారు. ఆ రెండిటికి ట్రస్ట్కి హక్కు లేదు. మిగిలిన పుస్తకాలన్నీ కూడా ట్రస్ట్ వారిదే హక్కు. అంచేత ఎవరైనా దీన్ని ఏదైనా చెయ్యాలనుకుంటే ట్రస్ట్ వారిని అడిగి చేయాలి. ట్రాన్స్లేట్ చేస్తాను నాకు ఆవేశం వచ్చిందంటే కుదరదు, వాళ్ళు అడగాలి. వాళ్ళు అడిగితే కానీ మనకి ఈ హక్కు రాదు. In accordance with the trust editorial policy, books and messages which Meher Baba authored but did not himself edit and publish during his lifetime are to be presented to the world in a form of critically edited text. బాబా శరీరముతో ఉండగా అప్పటికే ప్రచురణ పూర్తయి ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన పుస్తకాల గురించి రిస్క్ లేదు. ఎందుకంటే ఆయన్ని చూసేసి కరెక్ట్ చేసి పెట్టేసాడు ఆయన. అంచేత ఉన్నట్టుగా ప్రింట్ చేయడమే. కానీ ఆయన ముందిచ్చిన సందేశాలు ఎప్పుడూ వెలుగు చూడకుండా ఇప్పుడు బాబా శరీర నిర్యాణ అనంతరము అవి వెలుగు చూసి ప్రపంచంలోకి రావాలంటే చాలా కసరత్తు చేసి అతి తీవ్రముగా శ్రమించి
10 మంది కూర్చుని నీకేమనిపిస్తుంది అని అడిగి అప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకురావాలి. అలాగే ఆ పాలసీ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. దట్ ఈస్ టు సే the texts are to be compiled on the basis of a meticulous and exhaustive study of all relevant sources. ఆ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకంలో ఏముంది, అప్పుడు ఏదో ప్రింట్ చేసామన్నారు ఆ రోజుల్లో, ఏది అది కూడా చూడాలి. వీటి మధ్యలో పేచీలు వచ్చాయంటే ఏది కరెక్ట్, ఇవన్నీ చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. The prose can be revised for style and readability, as Meher Baba himself indicated that such discourses of his should be, but the spirit and meaning should be kept unchanged. బాబా ముందుగానే సూచించారు, నా మాటల్ని ఎవరైనా తీర్చి సవరించవచ్చా అంటే చెప్పారు, పూర్తి చెడిపోకుండా, భావము చెదిరిపోకుండా, భాష కోసము, శైలి కోసము, అందం కోసము చిన్న చిన్న మార్పులు చేసుకోనాక నేను అనుమతిస్తున్నాను అని ముందుగానే చెప్పారు బాబా. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ అబౌట్ సోర్సెస్ అండ్ దేర్ యూజ్, టెక్స్చువల్ క్రక్సెస్ అండ్ ఎడిటోరియల్ determinations, general editorial practice and other related matters is to be presented transparently both through tools within the editions themselves and through the internet. A policy అంటే వీళ్ళు ట్రస్ట్ తీసుకున్న పాలసీ అన్నమాట. బాబా మాటల్ని ఎక్కడైనా మార్పులు చేస్తూ ఉంటే ఎవడు చేసాడు, వీడు ఎందుకు చేసాడు, అవి యథాతథంగా ఈ పుస్తకంలోనే ఒక భాగంగా మేము చెప్పాలి. బాబా క్రియేషన్ అనే పదం వాడారు, కానీ దాని బదులు యూనివర్స్ అని వాడితే బాగుంటుందని మాకు అనిపించింది. ఇది బహుశా బాబా చెప్పి ఉండకపోవచ్చు ఇలాగా, బహుశా అప్పుడు ఆ రాసినోడు తప్పై ఉండొచ్చు. ఎందుకంటే ఈ కారణాల ద్వారా యూనివర్స్ అనేది నప్పుతుంది. అయినా మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు అని ఈ వివరం చెప్పి ఇవన్నీ ఇంటర్నెట్లో కూడా పెట్టాలట. ఆయన ఇలా చెప్పాడు, మేము మార్చాం, తప్పేమైనా ఉంటే మాదే. అంత నిజాయితీగా ఇది చెయ్యాలి అని ఒక పాలసీ తీసుకోవడం అయింది. ఓవర్ ది లాస్ట్ 20 years, Infinite Intelligence, Tiffin Lectures and several other minor works have been edited and published in this way. ఈ మధ్యలో వచ్చిన 20 ఏళ్ళలో 3 పుస్తకాలు వచ్చాయి, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, టిఫిన్ లెక్చర్స్, ఇదిగో క్రియేషన్ కాజెస్. ఇదే పద్ధతిలో మేము ప్రచురించాము. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ నౌ జాయిన్స్ దేర్ కంపెనీ. ఈ పుస్తకం కూడా ఆ బృందంలో కలిసింది. ఇక్కడికి ఈరోజు ఆపుతా ఉంటాం. అవతార్ మెహర్ బాబాకి జై.